ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చిర్రు. అరకులో కొత్తపల్లి గీత, ఈ కొత్తపల్లి గీత అనేటామె వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఈమె కొత్తపల్లి గీత వైఎస్ఆర్సీపీ. సీఎం రమేష్ టీడీపీ చంద్రబాబు నాయుడు క్లచెస్లో ఇప్పటికి ఉంటాడు. పురంధేశ్వరి రాజమహేంద్రంలో పాపం వీర్రాజు పార్టీకి మొదటి నుంచి ఉండి ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు తిట్టిండన్న కారణం చేత వీర్రాజును పక్కకు పెట్టిర్రు. దీంట్లో వీళ్ళంతా అన్నీ చేసిన దాంట్లో కూడా ఒక బీసీ కానీ లేదంటే ఒక కాపుకు కానీ టికెట్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. పురంధేశ్వరి ఈమె టీడీపీ, కాంగ్రెస్, ఎన్టీ రామారావు, బీజేపీకి సంబంధమే లేదు. మధ్యలో వాళ్ళ ఆయన వచ్చిపోయిండు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాపం ఈయనొక్కడే 35 సంవత్సరాల నుంచి బీజేపీని పట్టుకొని ఉన్నాడు. శ్రీనివాస్ వర్మ గారు ఆ గోదావరి జిల్లాకు అధ్యక్షుడు కూడా పనిచేసిండు. చిన్న స్థాయి నుంచి అధికారం ఉన్నా లేకపోయినా ఆ భారతీయ జనతా పార్టీని పట్టుకునే ఉన్నాడు. ఏం చేసినా తెలంగాణ ఉద్యమం కోసం జరుగుతుంటే ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఆంధ్రాలో ఉండి ఎందుకు ఈ కొట్లాట, మాకు మీకు సంబంధం లేదు, మేము సపరేట్గా ప్రత్యేక ఆంధ్ర అవుతాం, మా కొట్లాటలు వద్దని చెప్పినటువంటి వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. 34 నాకు తెలిసి 35. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిండు, మాజీ ముఖ్యమంత్రి. తిరుపతి నుంచి వరప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే, ఈయన ఐఏఎస్ ఆఫీసరు. అప్పటికప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వకపోతే టికెట్ బీజేపీలోకి వచ్చిండు, అప్పటికప్పుడు వచ్చినాయి. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా వచ్చినటువంటి 6 సీట్లలో బీజేపీ కేటాయించినటువంటి సీట్లు ఇవి. ఇందులో కేవలం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురంలో ఆయన రఘురామరాజుకు ఇస్తారేమో అనుకున్నారు. రఘురామరాజు ఎటు కాకుండా అయిపోయాడు. అటు వైఎస్ఆర్సీపీ లేడు, ఇటు బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, టీడీపీలో ఉన్నాడు, ఏదో నడుస్తున్నది. సో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒక్కడు మాత్రమే భారతీయ జనతా పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మొదటి నుంచి ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో పెరిగి పదవులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో పడి ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈయనొక్కడే. మిగిలినటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ ఈ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి బీజేపీలో చేరినా కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మనిషే. ముందుగాల సీఎం రమేష్ పంపించారనేటువంటిది చెప్తుంటారు, సహజమైనటువంటి విషయం. పురంధేశ్వరి కూడా టీడీపీతో పొత్తు కావడానికి ప్రధాన కారణం పురంధేశ్వరే. చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కుటుంబానికి సంబంధాలు లేవు, కొట్లాట్లు ఉన్నాయని చెప్పినా కూడా ఆమె దాదాపుగా కలిసిపోయారనేటువంటిది మనకు అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒక్కటైపోయినరు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట నుంచి మరి 6 సీట్లలో గెలిచేదెవరు, ఓడేదెవరు? తిరుపతి నుంచి వరప్రసాద్. పాపం ఆమె మొన్న పోటీ చేసినటువంటి రత్నప్రభ పేరు, రత్నప్రభకి ఎందుకు ఇవ్వలేదు? ఉప ఎన్నికల్లో రత్నప్రభ పోటీ చేసింది, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరు, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా చేసింది కదా రత్నప్రభ గారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసింది కదా, మరి ఆమెకి ఎందుకు ఇవ్వలేదు టికెట్? వరప్రసాద్ గారికి ఎందుకు ఇచ్చారు? సరే, ఇవి భారతీయ జనతా పార్టీ అంతర్గతమైనటువంటి అంశాలైనప్పటికీ ప్రజల్లో ఉండేటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశాలను మనం పట్టించుకుంటున్నాం.